చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో గ్యాస్ కొరత లేదని ఈవో పెంచల కిషోర్ స్పష్టం చేశారు. భక్తులకు అందించే అన్న ప్రసాదాలు, స్వామివారి నైవేద్యాల తయారీలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు అవసరమైన గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచామని తెలిపారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మనకి గ్యాస్ ఆధారంగానే అన్నదానము, లడ్డూ పోటు, అదేవిధంగా దేవదేవునికి నైవేద్యాల సమర్పణ అన్ని కూడా గ్యాస్ మీదనే మనం వంటకం చేయడం జరుగుతుంది. సో అన్ని దేవస్థానాలాగానే మనకు కూడా సుమారుగా ప్రతిరోజు 3,500 మంది అన్నదానంకి వచ్చి అన్నప్రసాదం స్వీకరించి వెళ్తున్నారు. మనకి ఈ పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం ఏదైతే జరుగుతుందో దీనివల్ల కొంత గ్యాస్ కొరత అన్ని చోట్ల ఏర్పడి చాలా చోట్ల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. సో మాకు కూడా మా అధికారులు మమ్మల్ని కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ముందుగా మేము గ్యాస్ ఏజెన్సీ సంప్రదించి కొంత స్టాక్ని మనం రిజర్వ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పటికీ యాజ్ ఆన్ టుడే మనకి ఎటువంటి కొరత లేదు. మరో 15 రోజుల వరకు సరిపోయే సిలిండర్స్ గ్యాస్ మనం పెట్టుకున్నాం. మన అన్నదానానికి అన్నప్రసాదం వండడానికి మనకి 2 పెద్ద సిలిండర్లు అంటే 47.5 kgs ఉండే సిలిండర్స్ 2 వాడతాం. అలాంటివి మన దగ్గర ఇప్పుడు మనకి 40 స్టాక్లో ఉన్నాయి. అదేవిధంగా లడ్డు పోటుకు కానివ్వండి, మిగతా నైవేద్యాలకి 19 kgs ఉన్న సిలిండర్స్ వాడుతున్నాం, కమర్షియల్ సిలిండర్స్. ఇవి రోజుకి 2-3 అవుతాయి. కాబట్టి ఇవి కూడా ఒక 20 days వరకు మనకి ఇబ్బంది లేకుండా ఉన్నాయి. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మనకి గ్యాస్ ఆధారంగానే అన్నదానము, లడ్డూ పోటు, అదేవిధంగా